హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ వెంకీ. వెల్కమ్ టు విజయ్ వెంకీ బ్లాగ్స్. మనం ఇప్పుడు తిరుపతి తిరుమల కొండ అయితే ఎక్కుతున్నాం అనమాట. మధ్యలో ఆగైతే షూట్ చేస్తాను. రండి, మనం వెళ్ళి పైకి అయితే వెళ్ళే దారి మొత్తం షూట్ చేస్తాను. మంచి మంచి స్వీట్ స్పాట్స్ అయితే, మంచి టూరిస్ట్ స్పాట్స్ అయితే పెడతాను. అండ్ ఎప్పటి నుంచో నాకు ఒక కోరిక అనమాట, తిరుమల తిరుపతి కొండని బైక్ మీద రైడ్ చేయాలని. ఇప్పుడైతే నేను రైడ్ చేస్తాను. కింద అయితే బైక్ ఒకటి రెంట్కి తీసుకున్నాను, స్కూటీ. ఇప్పుడైతే బైక్ మీదే మనం పైకి వెళ్తున్నాం. రండి, వెళ్దాం. హలో ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు తిరుపతి నుంచి వైకుంఠానికి అయితే బయలుదేరిపోయాం అనమాట. అదేనండి మన కలియుగ వైకుంఠం శ్రీ తిరుమలకి అయితే బయలుదేరిపోయాం, వెంకటేశ్వర స్వామి దగ్గరికి. స్కూటీ అయితే రెంట్కి తీసుకున్నాను, రాయల్ బ్రదర్స్లో అయితే రెంట్కి తీసుకున్నాను అనమాట. దీనికైతే ఫస్ట్ పెట్రోల్ కొట్టించాలి. మనం అయితే పెట్రోల్ కొట్టించేసి డైరెక్ట్గా అయితే వెళ్ళిపోదాం. పెట్రోల్ కొట్టించేసి మనమైతే వెళ్ళిపోతున్నాం అనమాట డైరెక్ట్గా. మనం ఇప్పుడు అలిపిరి నుంచి అయితే మనం పైకి కొండ ఎక్కడానికి అయితే స్టార్ట్ చేయాలి. చూడండి, ఇది ఇక్కడైతే చెకింగ్ పాయింట్ అయితే ఉంటుంది. ఈ చెకింగ్ పాయింట్లో మన బైక్, బ్యాగ్ అన్నీ చెక్ చేస్తారనమాట. ఎందుకంటే మనం ప్లాస్టిక్ కానీ ఏదైనా డ్రోన్స్ కానీ ఏమన్నా పైకి హార్మ్ఫుల్ ఐటమ్స్ కానీ ఏమన్నా తీసుకెళ్తున్నామని మొత్తం చెక్ చేస్తారు. మనమైతే ప్రజెంట్ చెకింగ్ పాయింట్ దగ్గరికి వెళ్తున్నాం. రండి. మన బ్యాగే అనమాట చెక్ చేస్తున్నారు. చెకింగ్ అయితే అయిపోయింది. యాక్చువల్లీ తిరుమలకి అయితే మనం వాటర్ బాటిల్స్ అయితే తీసుకెళ్ళకూడదంట, మన బిస్లరీ వాటర్ బాటిల్స్. ఎందుకంటే ప్లాస్టిక్ అక్కడ నిషేధం అంట. సో నా దగ్గర బాటిల్ ఉంటే అది అక్కడే త్రో చేస్తాను అనమాట, డస్ట్బిన్లో. మనం అయితే ఇప్పుడు పైకి వెళ్తున్నాం. రండి, చెకింగ్ అయితే అయిపోయింది సూపర్గా. చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉందంటే. మాకైతే క్లైమేట్ అయితే చాలా బాగుంది. లైట్గా వర్షం పడుతూ, ఆ మంచు వర్షంలాగా పడుతుంది అనమాట. సూపర్గా అయితే ఉంది క్లైమేట్. మీరు చూడడానికి అయితే కనిపించలే, కానీ నాకైతే చాలా అద్భుతంగా అయితే ఉంది. మనం తిరుమలకి స్టార్ట్ కాగానే మనకు కొంచెం దూరంలో స్టార్టింగ్లో మనకి విఘ్నేశ్వరుడి దేవాలయం అయితే వస్తుందన్నమాట, వరసిద్ధి వినాయకుడిది. అక్కడైతే ఆగి మనమైతే నమస్కారం చేసుకుని అయితే బయలుదేరదాం. చూస్తున్నారు కదా, ఇదే అనమాట వినాయక స్వామి వారి దేవాలయం. మనమైతే దేవాలయంలోకి వెళ్ళి వినాయకుడికి నమస్కారం చేసుకొని మనం మళ్ళీ తిరుమలకి అయితే బయలుదేరదాం. మనమైతే మళ్ళీ బయలుదేరిపోయాం అనమాట అక్కడి నుంచి. అండ్ మేము చిన్నప్పటి నుంచి కూడా సంవత్సరానికి ఒక 3-4 టైమ్స్ అయితే తిరుపతి అయితే వస్తాం అనమాట. మాకు ఫ్యామిలీ మొత్తానికి కూడా బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ అన్న, దేవాలయం అయినా ఏదైనా కూడా మనకి తిరుపతి అనమాట. అలా వచ్చిన ప్రతిసారి కూడా మా ఫ్యామిలీ మొత్తం అందరూ కూడా వెహికల్లో ట్రావెల్ చేస్తారు. నేను ప్రతిసారి కూడా మెట్ల దారిలోనే వెళ్తాను. అలిపిరి నుంచి, శ్రీవారిమెట్టు నుంచి అలా ప్రతిసారి ట్రావెల్ చేసినప్పుడు ఆ ఫీలింగే వేరే ఉండేదన్నమాట, ఆ మెట్ల దారిలో నడిచి వచ్చినప్పుడు. కానీ కొన్నేళ్ల క్రితం అయితే నాకు కొంచెం బ్యాక్ బోన్ ప్రాబ్లం వచ్చి, స్పైనల్ కార్డ్, అప్పటి నుంచి ఎక్కువ నడవద్దని చెప్పారు. సో నేను నడవలేక అప్పటి నుంచి అయితే స్టాప్ చేశాను, ఒక 5 years నుంచి. అప్పటి నుంచి అనుకునేవాడిని ఒకసారైనా సరే బైక్లో అయినా వెళ్ళాలి, ఎక్స్పీరియన్స్ కావాలి అని చెప్పేసి. కానీ ఈసారి మటుకు ఖచ్చితంగా నేను బైక్ రైడ్ చేయాలి. నాకు కంప్లీట్గా బ్యాక్ పెయిన్ ఉంది, అయినా కూడా బైక్ రైడ్ చేయాలని చెప్పి రిస్క్ చేసి బైక్ రైడ్ చేస్తాను. దానికైతే చాలా వర్త్ అనమాట. చూడండి ఇక్కడ లొకేషన్స్ అయితే ఎలా ఉన్నాయో. ఆ శ్రీవారి కొండ మీద ఆ లొకేషన్స్ అయితే మనం వర్ణించలేము అనమాట. ఒక్కొక్కటి అలా వెళ్తూ ఉంటే అద్భుతంగా అయితే ఉందన్నమాట. నాకైతే ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదు, మనం ఇక్కడ ఉంటే చాలు అనిపిస్తుంది, అంత బాగుంది. మీరు కూడా చూడండి లొకేషన్స్, చాలా బాగుంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఎప్పుడు మెట్ల దారిలో వెళ్ళినా కూడా మెట్లు మటుకు కనిపిస్తాయి, ఇలా కొండలను అయితే చూసేవాడిని కాదు. ఈసారి బైక్ రైడింగ్లో బైక్ మీద రావటం వల్ల కంప్లీట్గా అయితే సూపర్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఆ చుట్టూ చెట్లు కానీ, ఆ కొండల మధ్యలో ట్రావెలింగ్, ఆ ఘాట్ రోడ్ చాలా బాగుంది. అది కూడా ఇలా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తున్నానని తలుచుకుంటేనే ఇంకా హ్యాపీగా ఉందన్నమాట. చూస్తున్నారు కదా, అందరైతే చాలా స్పీడ్గా అయితే వెళ్తున్నారు. యాక్చువల్గా స్పీడ్ లిమిట్ అయితే ఉంటుంది. యాక్చువల్లీ 45 minutes లోపు కనుక వెళ్తే పైన ఫైన్ వేస్తారు. కానీ అందరూ కూడా స్పీడ్గానే వెళ్తున్నారు. నేనైతే మటుకు 30-40, ఎందుకంటే నాకు ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాను అనమాట మొత్తం కొండలన్నింటినీ.
చూస్తున్నారు కదా ఆ కొండలు ఎంత అద్భుతంగా ఉన్నాయో. యాక్చువల్లీ ఈ వీడియో మొత్తం 45 మినిట్స్ షూట్ చేశాను అనమాట. మీకు మెయిన్ కొన్ని క్లిప్సే పెడుతున్నాను. ఈ వీడియో మొత్తం కూడా మనం కొండ మీదకి చేరుకునేదాకే ఉంటుంది. దాని తర్వాత దేవాలయం ఇవన్నీ సపరేట్ వ్లాగ్స్ ఉన్నాయి. అన్నీ అయితే తీశాను. మీరు తిరుమల వెళ్తే ఎక్కడెక్కడ దర్శించుకోవాలంటే అన్నీ కూడా నేను షూట్ చేశాను అనమాట. అన్నీ సపరేట్గా మీకు వ్లాగ్ అయితే పెడతాను నేను. ఈ స్కూటీ కూడా రెంట్కి తీసుకున్నాను అనమాట, నా ఓన్ వెహికల్ అయితే కాదు. రాయల్ బ్రదర్స్ అని ఆన్లైన్లో సెర్చ్ చేస్తే వస్తుంది. వాళ్ళ సర్వీస్ కూడా చాలా బాగుంది. ఇక్కడైతే ఒక బ్యూటిఫుల్ లొకేషన్ ఉంది, రండి చూద్దాము. చూడండి అసలు ఎంత బాగున్నాయో. ఆ 7 కొండలు వాడిని దర్శించుకోవడానికి మనం ఈ 7 కొండలు కష్టంగా ఎక్కుతాం, కానీ నడిచి వెళ్ళేటప్పుడు నిజంగా ఆ 7 కొండలు అంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది. ఇక్కడ పారే వాటర్ కూడా తాగితే ఫీలింగ్ అనమాట, అంత ఫ్రెష్గా ఏదో మనం తాగుతున్నట్టు అనమాట. గుళ్ళో తీర్థం తాగితే ఎలా ఉంటుందో అంతకన్నా బాగుంది ఇక్కడ వాటర్ కొండల నుంచి వచ్చే తాగితే. అస్సలు బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్, సో ఎలిగేట్, సో ఇది డైలాగ్ ఉంది. హే హరే రామ్ కృష్ణ జగన్నాథం క్యా హువా. లొకేషన్స్ అయితే సూపర్గా అయితే ఉన్నాయన్నమాట. నాకు తెలిసి మనమైతే దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకొక 2-3 కిలోమీటర్స్లో మనం పైకి అయితే రీచ్ అయిపోతాము. నేనైతే 2 అవర్స్ అయితే ఎక్కాను అనమాట కొండ. చాలా లేట్గా ఎక్కాను, చాలా ఎంజాయ్ చేస్తూ ఎక్కాను అనమాట. చూశారు కదా ఈ కొండలు చూస్తూ వెళ్తున్నాం. ఇంకా ఎన్ని అద్భుతాలు చూడాలో ఏమో, చాలా అయితే అద్భుతంగా ఉందన్నమాట లొకేషన్. ఇదే మా స్కూటీ. ఈ స్కూటీని రెంట్కి తీసుకున్నాం అనమాట. మనమైతే వెళ్దాం. ఓకే బై ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఈ లొకేషన్ నుంచి షిఫ్ట్ అయ్యి చూడండి పైన, అబ్బా అసలు బ్యూటీ అనమాట, అంత బ్యూటీగా ఉంది. ఎదురు కొండలు అయితే మీరు ఆల్రెడీ చెప్పక్కర్లా మాటల్లో, అంత బాగుంది. ఈ కొండల గురించి హిస్టరీ నేను చెప్పడం కన్నా మీరే తెలుసుకోండి. హిస్టరీ గురించి వదిలేస్తే అద్భుతంగా అయితే ఉందన్నమాట. మనమైతే ఇప్పుడే తిరుమల అయితే రీచ్ అయిపోయాం అనమాట. చూడండి ఎంట్రన్స్ అయితే సూపర్గా ఉంది. క్లైమేట్ మట్టుకు అద్భుతంగా ఉంది. జనవరి టైంలో తిరుమలకి వెళ్ళడం అనేది ఒక అదృష్టమనే చెప్పాలన్నమాట. చూద్దాం. నేనైతే దర్శనం టికెట్లు అయితే తీసుకున్నాను కదా, SST దర్శనం. మనకి దర్శనం ఎలా జరిగిద్దో నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. మనం దేవాలయం అవన్నీ అయితే చూపిస్తాను అనమాట నెక్స్ట్ బ్లాగ్లో. ఇది పార్ట్ 2, పార్ట్ 3 చాలా అయితే వస్తాయి వీడియోస్ తిరుమల నుంచి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండానే చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా అండి, బాయ్ బాయ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.